నా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే మొదలైందని, వైకాపాలో ఉన్న వారి వ్యాపారాలను ఇబ్బంది పెట్టే సంస్కృతి తనకు లేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ మేరుగ మురళిపై విమర్శలు చేశారు. గూడూరు పట్టణంలోని గమలపాలెంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను వైకాపా నాయకులు ఇబ్బంది పెడితే కేసులు పెట్టకుండా ఊరుకోవాలా అని ప్రశ్నించారు. వైకాపా పాలనలో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ వారిపై అనేక అసత్య ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టి వేధించారని తెలిపారు. తన రాజకీయ జీవితం టీడీపీతోనే ప్రారంభమైందని, ఆ పార్టీలను కొనసాగుతున్నానని పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ఫ్లైఓవర్, పంబలేరు వంతెనల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గూడూరును తిరుపతిలో కలిపిన పాపం వైకాపాదేనని ఆయన వివరించారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో వందల టిప్పర్లు పనిచేస్తున్నాయి. ఏ టిప్పర్ ఎవరిదో కూడా నాకైతే తెలియదు. ఇంతవరకు ఏ టిప్పర్ ఎవరిదో తెలియదు. ఏదైనా వాళ్ళ దగ్గరికి వస్తే పెట్టుకోమని ఫోన్ చేస్తాను తప్ప ఆపండి నేను ఫోన్ చేయను. అది నా ఇంట్లో ఉండలేదు. ఆపండి అని చెప్పేటువంటి మాట నా ఇంట్లో ఉండలేదు. ప్రతిపక్షమైనా లేకపోతే అధికార పక్షం అయినా ఎప్పుడు కూడా నా శత్రువు కూడా నేను ఎప్పుడు అలాంటి విషయాల్లో నేను హాని చేయనని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారు ప్రకటించాను. నాకు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీకు కూడా తెలుసు, నువ్వు తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ కాదు అప్పట్లో. కాబట్టి వచ్చిన తర్వాత ఏమి సమస్య లేనట్టు ఈ గూడూరు కానిస్టేట్లో టిప్పర్ సమస్య ఉన్నట్టు ఆయన దాన్ని ఆపేసాం. మాకేం అవసరం? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు టిప్పర్లు బ్రహ్మాండం తిరిగాయంట ఆయన. తర్వాత ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు చెప్తున్న టిప్పర్లు ఉన్నాయని ఇప్పుడు చూస్తా. ఎందుకంటే అంత పరిస్థితి చూడాల్సిన అవసరం లేదు. ఎవరు వ్యాపారాలు వాళ్ళని, ఎవరు వ్యాపారాల్లో మనం తలదూసి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకైతే చేయని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఒక వైశ్య కమ్యూనిటీ అంట, ఈరోజు వైశ్య కమ్యూనిటీ బాధ ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే నా ఎలక్షన్స్లో 98% వైశ్యాస్ ఏకతాటిగా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేశారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదో వాళ్ళ కమ్యూనిటీ ఉద్ధరించాలని చెప్పి మీరు చెప్తే అక్కడ జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం, మా వైశ్య కమ్యూనిటీ గూడూరులో ఈరోజు కూడా వాళ్ళంటే నాకు అభిమానం, నేనంటే ఒక అభిమానం. ఒక వ్యాపారస్తుడు దానిపైన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్ళి సంపాదించేవాడి గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నేను చెప్తున్నా, ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు నేను ఎక్కడ ఇబ్బంది పెట్టామో అడగండి ఎవరున్నాక. నేను ఇబ్బంది పెట్టను. అట్టని ఆడవాళ్ళ పైన లైట్లు వేసి లైట్ ఫోకస్లు పెట్టి ఆడవాళ్ళ భర్తలు పోయి మీద కొడితే చట్టం తను పని చూసుకుంటాం. ఆ కేసు చెప్పాను మనం, అది విచారించాను కావాలి పోలీసులు. ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ పైన వాళ్ళు లైట్స్ ఫోకస్ పెట్టి వేసి అంటే భర్త పోయి ఏమ్మా అంటే చేస్తున్నాం అంటే భర్తను పడి కొట్టే పోలీసు కేసు పెట్టరా? అంటే మీరు ఆడవాళ్ళ ఇష్ట ప్రకారంగా లైట్లతో గందరగోళంగా ఫోకస్ వేస్తుంటే ఎట్టకమ్ముంటారా? మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసర్ కాపలా కాశాడు ముసుగేసుకొని మారు విషయంలో. అంటే చెప్తున్నా, అలాంటి వాళ్ళని మీరు పెట్టి బయటికి రానియకుండా లోపలే మమ్మల్ని నెట్టి మా కార్యకర్తలు ఎవరైనా మా ఇంటికి వస్తుంటే అందరినీ ఆపి గందరగోళం చేసి దాదాపు 13-14 కేసులు మా పైన పెట్టారు. మీ పైన కేసులో పెట్టామా? మీరు ఎమ్మెల్సీ మీ పైన కేసులో పెట్టామా చెప్పండి నాకు. ఇప్పుడు అదే కదా మంచి డిఎస్పీ గారు కదా అని అడగండి. ఎప్పుడన్నా సరే మీ గూడూరు ఎమ్మెల్యే డిఎస్పీ గారికి ఫోన్ చేసి అమ్మా ఎమ్మెల్సీ గారి పైన వాళ్ళ పైన కేసులు పెట్టమని చెప్పున్నా ఈ వచ్చిన కాలంలో ఇప్పుడు నేను మాట్లాడాను అడగండి. మీకు తెలుసుగా మీద బాగుంటారు డిఎస్పీ గారు, మీరే చెప్తున్నారు. అడగండి. గతంలో డిఎస్పీలు ఉన్నప్పుడు వన్ సైడ్గా ఉన్నారు, ఇప్పుడు డిఎస్పీలు మీతో కూడా బాగున్నారు అని వాళ్ళని అడగండి. అదేం జరిగింది వాళ్ళకి డిఎస్పీలు చెప్తారు కదా మీకు. కాబట్టి అలాంటి వ్యవహారాలు చేసేవాడిని కాదు అని మళ్ళీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఎవరో ఇద్దరు ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలో పక్కన గొప్పల గురించి మాట్లాడడం, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడం బాగాలేదని చెప్పి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు అంటారు రాష్ట్రంలో నెలకు 18 కోట్లు 16 కోట్లతో వచ్చే 16 లక్షలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేశాడు చెప్తున్నాను. ఇక సిగ్గు పోతే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. మీరు చేసిన దాన్ని మీరు దొంగ అయితే బొమ్మలు దొంగని పెట్టుకుని దొంగ అంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి